పట్టుకొని నిలబడతారు అనుకొని గొడ్డలు ఇచ్చినట్టున్నారు. ఫస్ట్ గొడ్డలు ఇచ్చారు, తర్వాత డబల్ బేరలు 2 గొట్టాలు ఇచ్చారు, తర్వాత 303 ఇచ్చారు. కమాండర్ అయిన తర్వాత ఇక వేరే వెరైటీ వచ్చినాయి. ఆఖరికి నువ్వు బయటకు వచ్చే ముందు అంటే అరెస్ట్ కాకముందు వాడిన గన్ని ఎందక్కని ఇది? నేను స్ప్రింగ్ ఫీల్డ్ అని పెద్దది, స్ప్రింగ్ ఫీల్డ్ సబ్మిషన్ గన్, అవి లాస్ట్. అంటే ఎంత దూరం పోతుండొచ్చు అక్క వేస్తే? స్ప్రింగ్ ఫీల్డ్ బాగా రేంజ్ ఉంటుంది, సబ్మిషన్ కానీ ఎక్కువ ఉంటాయి అందులో, కానీ రేంజ్ తక్కువ ఉంటుంది. కానీ అది చాలా బరువు ఉంటుంది అంటారు కదా? అవును, బరువు ఉంటుంది. 8 కేజీలు. ఓ ఏమన్నా 8 కేజీలు పట్టుకొని నడుచుడే. ఇక గింత కష్టపడ్డావు కదక్క. ఈరోజు మంత్రివే. ఇప్పుడు నా ఇంట్లో సీతక్క, ఎమ్మెల్యే సీతక్క ఎరకనే. అంతకుముందు సీతక్క నాకు ఎరకలేదు, ఎమ్మెల్యే అయిన కాడికి సీతక్క నాకు ఎరక. నాకు 4-5 ఏళ్ళ కిందకించి ఎరక సీతక్క. ఆడికించి షురు చేసి ఈరోజు మంత్రివై కూర్చుని అక్క నేను మంత్రివైన అంటే ముచ్చట మార్చిపోయినా. ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కదక్క, ఈరోజు మహిళా దినోత్సవం. మరి మీ శాఖలనే లేదు, బయట అన్ని శాఖలలో ఆడపిల్లల మీద ఆఫీసులల్లో ఏమో అంటారు, అది రసమెంటో అంటారక్క. అట్లా గిట్ల మగపిల్లలు చేస్తే ఆడపిల్లలను సతాంచుడక్క, అదే వేధించడం, లైంగిక వేధింపులు చేస్తే ఇప్పుడు అస్సలు శాఖ మీద కూర్చున్నది నువ్వు కాబట్టి నువ్వేమని చేద్దాం అనుకున్నావు అక్క? తప్పకుండా కఠినమైనటువంటి శిక్షలు వేయాల్సిందే, వెంటనే వాళ్ళని పట్టుకోవాలి. రేపు దానికి అంటే తొందరలోనే పోలీస్ శాఖ ద్వారా కూడా ఒక అంటే సేఫ్ ట్రావెల్ అనేటువంటి దాంతో కూడా మహిళలు కానీ బాలికలు కానీ సేఫ్గా ట్రావెల్ చేయడానికి ఒక పోలీస్ వ్యవస్థతోటి ఒక కొత్త స్కీమ్ కూడా తీసుకొస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఫోన్లలో పెడుతుంటారు కదా అక్క, నువ్వు వీడికి రా, నువ్వు వాడికి రా, రాకపోతే అవన్నీ కూడా వెంటనే పట్టుకోవడము, మానిటరింగ్ చేయడం, స్పీడ్గా ట్రేస్ అవుట్ చేయడం, అట్లాంటివి కూడా తీసుకొస్తున్నారు. బాగా అయితే మెత్త గుద్దుతారు బిడ్డ. అవును అక్క, నువ్వు ఉన్నావు కాబట్టి ఇది మొదలు చెయ్యక్క అక్క, ఎందుకంటే మంచిగా ఉంటుంది. ఆడపిల్లలందరూ బిందాగా ఉంటారు. అక్క మంత్రివైనవు కదక్క, రేవంత్ సార్ ఎట్లుంటాడు నీతోటి? నువ్వు ఇట్లా అన్నకు రాఖీ కట్టినావు, అది ఇట్లా చూసిన నేను చాలాసార్లు 10 years నుంచి కడుతున్నా దాదాపు. ఎట్లుంటాడు అక్క అన్న? ఆడపిల్లలతో చాలా ఆప్యాయంగా ఉంటాడు, నాతో కూడా ప్రేమగా ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. చిన్నపిల్లల్ని చూసినట్టుగా చూస్తాడు, అంటే ప్రేమ. నేను సీఎం కుర్చీలో కూర్చుంటా, నేను మంత్రి చేస్తాను చెల్లి అని ఎప్పుడన్నా అన్నాడా? మేము ఎప్పుడు అట్లాంటి రాజకీయ అంటే ఇట్లా ఏదన్నా పని గురించి మాట్లాడుకున్నాం తప్ప పదవులు ఆయన ఎప్పుడు మాట్లాడుకోలే. అనుసరించడమే ఒకరినొకరు, అంతే. కోరికలు పెట్టుకోలేదు, డిమాండ్స్ పెట్టుకోలేదు. సరే దాదాపుగా 10-12 ఏళ్ళ నుంచి అయితే కలిసి పనిచేసిన.